ఈ విమానం అధికారిక నామం బోయింగ్ E4B నైట్ వాచ్. కాని ప్రపంచం మొత్తం దీన్ని డూమ్స్ డే ప్లేన్ అనే పిలుస్తుంది. ఆ భయంకర విమానం గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. డూమ్స్ డే ప్లేన్ గా పిలువబడే E4B నైట్ వాచ్ మంగళవారం లూసియానా నుండి మేరీల్యాండ్కు అకస్మాత్తుగా విమానంలో ప్రయాణించిన తర్వాత వార్తల్లో నిలిచింది. ఈ విమానం అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్లకు వైమానిక కమాండ్ సెంటర్లాగా పనిచేస్తుంది. సంక్షోభ సమయంలో సురక్షితమైన కమ్యూనికేషన్లు, సమన్వయాన్ని నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది. ఈ యుద్ధ విమానం బోసియర్ సిటీ నుండి సాయంత్రం 5:56కి బయలుదేరి తీరప్రాంతం వెంబడి ప్రయాణించి వర్జీనియా నార్త్ కరోలినా సరిహద్దు దగ్గర చక్కర్లు కొట్టి రాత్రి 10:01 గంటలకు జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది. విమానం 4 గంటలపాటు గాల్లోనే ప్రయాణించింది. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా దాని సాధారణ కోడ్ ORDR కాకుండా భిన్నమైన ORDR-01 అనే కాల్సైను ఉపయోగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బోయింగ్ E4B నైట్ వాచ్లో 112 మంది ప్రయాణించే సౌకర్యముంది. 7,000 మైళ్లకు పైగా విమాన ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ఈ విమానం ప్రత్యేక లక్షణాలు ఏ ఇతర అమెరికన్ సైనిక విమానాలతోనూ సాటిలేనివి. ఇది అణు విస్ఫోటనాలు, సైబర్ దాడులు తట్టుకుంటుంది, విద్యుదయస్కాంత జోక్యాన్ని నిరోధించగలదు, అవసరమైతే ఎదురుదాడులు కూడా చేస్తుంది. ఈ విమానం నిరంతరంగా 1 వారంపాటు గాల్లోనే ఉండగలదు. గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఏకధాటిగా 35.4 గంటలు ప్రయాణిస్తుంది. విమానం లోపలి భాగంలో 18 పడకలు, బ్రీఫింగ్ల కోసం 1 గది, మీటింగ్ హాల్, కమాండ్ స్పేస్, విశ్రాంతి గదలు ఉన్నాయి. ఇవి 3 స్థాయిలలో విస్తరించి ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఇది ఫ్లయింగ్ పెంటగాన్ గా పనిచేస్తుంది.